హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుందామని చెప్పి వచ్చాము. రండి, అమరావతి దేవాలయం చూద్దాం. మన యూట్యూబ్ ఛానల్ చాలామంది చూస్తున్నారు, కానీ మన వీడియోలు కూడా చాలామంది చూస్తున్నారు, కానీ లైక్ కొట్టట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ అమరలింగేశ్వర స్వామి వారి గోపురం లోపలికి వెళ్ళి చూద్దాం రండి. లోపల నుంచి ఇలా ఉంది గోపురం. పెద్ద గోపురమే, మరీ పెద్ద గోపురం కాదు, మరి చిన్న గోపురం కాదు, మీడియంగా ఉంది. గోపురం దాటి కుడివైపు వెళ్తే చిన్న రథం ఉంది. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ చెట్టు ఉంది. చెట్టు దగ్గర మహిళలు అందరూ పూజలు చేసుకుంటున్నారు. ఆ ఎదురుగా కనిపిస్తున్నది క్యూ లైను, పెద్దది క్యూ లైను. క్యూ లైన్ పక్కనే ఇవన్నీ దేవుడికి సంబంధించిన అన్నీ అమ్ముతున్నారు. దేవుడి పటాలు, దేవుడి పుస్తకాలు, కాశీ దారాలు, దండలు, దేవుడి బొమ్మలు, ఇలా రకరకాలు అమ్ముతున్నారు. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న దేవాలయాలు చాలా ఉన్నాయి. ఆ ఎదురుగా మహిళలు పూజ చేస్తున్నారు కదా, ఆ చెట్టు దగ్గరే నేను కూడా పూజ చేసి దీపం వెలిగించాను. అమరలింగేశ్వర స్వామి వారి ఎదురుగా ఉన్న ఈ ఆర్చి దాటితే కృష్ణానది వస్తుంది. ఇప్పుడు మనం దేవాలయంలో ఉన్నాము. లోపలికి వెళ్ళి వీడియోలు, ఫోటోలు తీయకూడదని చెప్పారు. అందుకనే దేవాలయం లోపలికి వెళ్ళి వీడియోలు తీయలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నది అమరలింగేశ్వర స్వామి వారి ఫోటో. గర్భగుడి చుట్టూరు చిన్న చిన్న ఉపాలయాలు ఉన్నాయి, చూద్దాం రండి. చిన్న చిన్న శివాలయాలు, చుట్టూరు ఉన్న చిన్న చిన్న శివాలయాల్లో దండం పెట్టుకున్నాను. మన ఛానల్ ఇంకా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ రావాలని కోరుకున్నాను. అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని కోరుకున్నాను. ఈ చెట్టు చుట్టూరే చాలామంది మహిళలు పూజలు చేసుకున్నారు, దీపారాధన చేశారు. నేను కూడా ఈ చెట్టు దగ్గరే దీపారాధన చేశాను. గుడి లోపల నుంచి అక్కడ ఆర్చి కనిపిస్తుంది కదా, ఆ ఆర్చి లోపలికి వెళ్తే కృష్ణానది ఉంటుంది. కృష్ణానదిని చూద్దాం. అమరలింగేశ్వర స్వామి వారి దేవాలయం పక్కనే ఇక్కడ గోపురం ఉంది. గోపురం లోపల నుంచి కృష్ణానది ఒకసారి చూద్దాం. కృష్ణానదిని ఈ గేటు తాళాలు ఇస్తారు, ఇటువైపు చూడటం కుదరదు. మనం ముందు గేట్ నుంచి వెళ్ళి చూద్దాం. పడవ కనిపిస్తుంది, చూడండి.
ఇప్పుడు మనం మెయిన్ గేట్లోంచి వచ్చాము. అమరలింగేశ్వర స్వామి వారి ఎదురుగా ఉన్న గేట్లోంచి కృష్ణానది దగ్గరికి వచ్చాం. అమరలింగేశ్వర స్వామి వారి దేవాలయం పక్కనే చూడండి ఎంత పెద్ద కృష్ణానది ఉందో. ఈ ఘాట్లో అమ్మవారి విగ్రహం కూడా ఉంది చూడండి. ఇక్కడ చూడండి కృష్ణానది ఎంత పెద్దదో, చాలా వెడల్పు ఉంది. పడవలు కూడా ఉన్నాయి, చాలా పడవలు ఉన్నాయి ఇక్కడ. అమరావతి అమరలింగేశ్వర స్వామి వారి దేవాలయానికి రాగానే ఫస్ట్ ఈ ప్లేస్లో స్నానం చేసి, కృష్ణానదిలో స్నానం చేసి అప్పుడు భక్తులందరూ స్వామివారి దర్శనానికి వెళ్తారు. తెల్లవారుజామున ఇక్కడ స్నానం చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. కనిపిస్తున్న పడవల్లో కృష్ణానది లోపలికి వెళ్ళి ఇసుక వేసుకొని ఒడ్డుకు తెస్తారు. ఇసుక తేడానికి ఉపయోగించే పడవలని నేను అనుకుంటున్నాను. ఆ పడవలు దేనికి ఉపయోగిస్తారో మీకు తెలిస్తే కామెంట్లో రాయండి. ఈరోజు ఎండ బాగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో నెక్స్ట్ టైం కలుద్దాం.